హాయ్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఫేస్ ఎందుకు డల్ అవుతుందో మీకు తెలుసా? 20s లో యాక్ని, 30s లో పిగ్మెంటేషన్, అలానే 40s లో వ్రింకిల్స్ ఇవి వస్తుంటాయి. ఈ వీడియో కానీ మీరు చివరి వరకు చూస్తే మీకు 20s నుంచి 40s వరకు మీకు స్కిన్ కేర్ రొటీన్ అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి, యూత్ఫుల్ గా ఉండండి. మీకు చూపించబోయే స్కిన్ కేర్ రొటీన్ మొత్తం ఇదే. లెట్స్ గో టు ద సునీత డైరీస్. ఈ రోజు ఈ వీడియోలో మనం 20s, 30s, 40s ఏజ్ లో ఏ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే సరిపోతుంది. అలానే ఈ స్కిన్ కేర్ అనేది మీరు ఫాలో అయితే మీ స్కిన్ అనేది ఎప్పుడు యూత్ఫుల్ గా ఉంటుంది. ఈ చిన్న టిప్స్ కానీ ఫాలో అయితే మీరు ఏజ్ పెరిగే కొద్దీ కూడా మీ స్కిన్ లో గ్లోనెస్ అనేది అలానే ఉంటుంది. సో నేను చెప్పే స్కిన్ రొటీన్ అయితే మీరు ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే మనం 20s గురించి మాట్లాడుకుందామండి. 20s అనేది ఒక యూత్ఫుల్ స్కిన్ అందరికీ ఉంటుంది. కానీ ఈ ఏజ్ లోనే మనకి హార్మోన్ చేంజెస్ అనేవి ఉంటాయి. అందువల్ల మనకి ఏంటంటే పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి, స్కిన్ లో ఆయిల్నెస్ ఉంటుంది. సో మనం ఈ 20s లోనే మనం కాస్త స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్ లో ఉండే ఇంకా మంచిగా స్కిన్ అనేది చాలా బాగా ఉంటుంది. మీకు ఫస్ట్ మీకైతే యాక్మేడ్ అండి ఫేస్ వాష్, ఫోమింగ్ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు స్కిన్ చాలా క్లెన్సింగ్ గా ఉంటుంది, చాలా క్లియర్ గా ఉంటుంది. తర్వాత 20s లో మనకి ఎక్కువ స్కిన్ కేర్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఆఫ్టర్ క్లెన్సింగ్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రైనెస్ అవి కూడా చాలా తగ్గుతుంది మీకు. నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది మీకు కంపల్సరీ అవసరం అండి. ఈ మీరు 20s నుంచే మీరు సన్ స్క్రీన్ అనేది మీ లైఫ్ లో ఒకటిగా ఉంచుకుంటే మీకు ఫ్యూచర్ లో ఉండే స్కిన్ కేర్ కి చాలా బాగా ఉంటుంది. ఈ స్కిన్ కేర్ రొటీన్ మీరు 20s లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. మీ స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ మీకు ఫర్దర్ గా ఏజ్ పెరిగే కొద్దీ మీకు స్కిన్ కేర్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మనం చిన్న చిన్నవి వీక్లీ వన్స్ ఎక్స్ఫోలియేషన్ అండ్ ఫేషియల్స్ కానీ అలాంటివి యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 30s గురించి మాట్లాడుకుందామండి. మనం 30s లోకి ఎంటర్ అవ్వగానే మన స్కిన్ అనేది కాస్త డల్నెస్ గా ఉంటుంది, పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ 30s లో మనం స్కిన్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ అందులోనూ దీంట్లో మనకి కాస్త యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ కూడా స్టార్ట్ చేయడానికి ఈ ఏజ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో మనం ఫస్ట్ అనేది ఫేస్ వాష్ తో స్టార్ట్ చేస్తామండి. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్. ఇదేంటంటే మనకి స్కిన్ ఉండే లోపలగా ఉండే డల్ స్కిన్ మొత్తం డట్ అంతా పోతుంది, క్లియర్ గా చేస్తుంది. తర్వాత మనకి హాలోనిక్ యాసిడ్ ఉండే సీరమ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి హైడ్రేటింగ్ గా మంచిగా ఫేస్ అనేది చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ బాడీ లోషన్ అండి, నిమిస్మేడ్ వాళ్ళది. ఇది చాలా బాగుంటుంది సెన్సిటివ్ స్కిన్ కైనా ఏ స్కిన్ కైనా ఈ మాయిశ్చరైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ సన్ స్క్రీన్ అండి, SPF 50 ఉండే సన్ స్క్రీన్ అనేది మనకి మ్యాండేటరీ. ఇంకా 20s కాదు, 30s కాదు, 40s కాదు, మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేయాలి. అలానే మనం 15 days కి ఒకసారి, 1 month కి ఒకసారి మనం ఇలాగ స్కిన్ టైట్నెస్ కోసం ఇలాంటి మాస్క్స్ అనేవి అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవి ఓన్లీ క్లినిక్స్ లోనే అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి మాస్క్స్ అనేవి మనం 15 days కి ఒక్కసారి తీసుకోవడం వల్ల ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనకి హైడ్రేటింగ్ వ్రింకిల్స్ కోసం స్పెషల్ గా ఉంటుంది. సో ఇలాంటి మాస్క్స్ వల్ల ఏంటి అంటే మనకి స్కిన్ అనేది టైటింగ్ ఉంటుంది. కాస్త ప్రైస్ ఎక్కువైనా కానీ మనకి మంత్లీ వన్స్ క్లినికల్ ఫేషియల్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ 40s ఏజ్ అండి. ఈ 40s ఏజ్ లో మనకి వెంటనే చాలా స్కిన్ అనేది చాలా డీహైడ్రేషన్ గా ఉంటుంది, ఎక్కువ మాయిశ్చరైజింగ్ అనేది అవసరం ఉంటుంది, పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది, అలాగే వ్రింకిల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో మనం దీన్ని స్కిన్ కేర్ అనేది కరెక్ట్ గా కానీ మెయింటైన్ చేస్తే మన స్కిన్ అనేది యూత్ఫుల్ గా కనిపిస్తుంది. దీనికి యాజ్ యూజువల్ గా ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీప్ హైడ్రేషన్ ఉండే మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల మనకి 40s లో ఉండే వాళ్ళకి ఏంటంటే స్కిన్ అనేది హైడ్రేషన్ చాలా బాగా ఉంటుంది. అలాగే మనకి వ్రింకిల్స్ కొంచెం పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది 40s లో. సో దానికోసం ఏంటంటే మనకి వైటమిన్ సి అనేది కంపల్సరీ ఉంటుంది. దీంట్లో చూడండి ఈ వైటమిన్ సి, ఈ ఫెరులిక్ సీరమ్స్ అనేవి ఈ VCX అనే ప్రోడక్ట్లు అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్ కింద కూడా యూజ్ చేస్తారు. సో మనకి వైటమిన్ సి అనేది కంపల్సరీ 40s లో అయితే అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వీటి తర్వాత SPF 50 సన్ స్క్రీన్. నేను చెప్పాను కదండి 20s నుంచే మనం సన్ స్క్రీన్ అనేది స్టార్ట్ చేయాలి. సో 50s కాదు, 40s 50s ఏ ఏజ్ లో అయినా కానీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ వాడాలి.
అలానే నెక్స్ట్ మనం ఈ ఏజ్ లోని కొంచెం నైట్ క్రీమ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. నైట్ క్రీమ్ రెటినాల్ బేస్డ్ నైట్ క్రీమ్ వాడడం వల్ల ఏంటి అంటే మనకి ఇది యాంటీ ఏజింగ్ గా ఉంటుంది, హైడ్రోజనింగ్ గా ఉంటుంది, ప్రివెంట్ గా ఉంటుంది, స్కిన్ అనేది చాలా బాగా ఉంటుంది. 50s కొంతమందిని చూస్తుంటే వీళ్ళకి 50 ఏజ్ అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంటుంది. సో 50s లో కూడా మనం యంగ్ గా ఉండొచ్చు, యూత్ఫుల్ స్కిన్ తో ఉండొచ్చు. దానికి ఎలాగంటే రెగ్యులర్ గా ఉండే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, వైటమిన్ సి, వాటితో పాటు ఏంటి అంటే మనకి రింకిల్స్ ఎక్కువ కనపడకుండా ఈ క్రీమ్ అయితే మనకి చాలా వరకు యూస్ అవుతుందని, ఇది పీలింగ్ ఆఫ్ అయ్యే రింకిల్స్ కోసం చేసిన క్రీమ్ అండి. ఇది మనకి 50s ఏజ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగనే యాంటీ ఏజింగ్ క్యాప్సిల్స్, వీటి వల్ల ఏంటంటే మనకి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అలానే ఉంటాయి, కానీ వీటి వల్ల అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ చాలా 50s లో కంపల్సరీ యూజ్ చేయాల్సింది ఏంటి అంటే కొలాజిన్ అండి, కొలాజిన్ పెప్టైడ్స్. ఈ కొలాజిన్ ఎందుకు అంటే మనకి హెయిర్ కానీ, బోన్స్ కానీ, స్కిన్ కానీ ఈ కొలాజిన్ పౌడర్ అనేది మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. 50s కాల్షియం ఇవన్నీ తగ్గుతాయి, అంటే కొలాజిన్ స్కిన్ లో ఉండే కొలాజిన్ ఎలాస్టిన్ తగ్గి మనకి కొలాజిన్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. సో మనకి ఇలా కొలాజిన్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 50s లో కూడా స్కిన్ అనేది చాలా బాగా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉండే స్కిన్ కేర్ వాడడం వల్ల ఏంటంటే మనకు స్కిన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రెగ్యులర్ గా మనకు స్కిన్ కేర్ తీసుకోవడం, స్కిన్ కేర్ రొటీన్ యూజ్ చేయడం వల్ల మనకు వయసు పెరిగే కొద్దీ కూడా మనకి స్కిన్ అనేది యూత్ఫుల్ గా ఉంటుంది. మన స్కిన్ చర్మాన్ని కూడా ఎప్పుడు హెల్దీగా ఉంచుకోవాలి. స్కిన్ కేర్ అంటే మనకి సెల్ఫ్ కేర్ అండి. సో నేను చెప్పిన ఈ స్కిన్ కేర్ అయితే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ సునీత. బై బై.